మనం ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో రకరకాల సన్నివేశాలు అయితే మనం చూస్తుంటాం. అది కూడా సన్నివేశాలు కొన్ని విచిత్రంగా కనపడుతుంటాయి, కొంచెం ఆకర్షణీయంగా కనపడుతుంటాయి, మరికొన్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా మరి కొన్ని బాధ కూడా కలిగిస్తుంటాయి. కానీ మనం ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూపించే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక పచ్చని పల్లెటూరు, అలాగే పల్లెటూరులో ఒక పెంకుటిల్లు, ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. అవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. పక్కన పచ్చని కొబ్బరి చెట్లు కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. పచ్చని కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. పక్కన చక్కని పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి ఒక పెంకుటిల్లు కూడా చూస్తున్నాం. ఇదిగో చూడవచ్చు, ఇది ఒక పెంకుటిల్లు కూడా చూస్తున్నాం. చక్కటి ఇంటి ముగ్గులు, అలాగే ఆ చక్కగా వాతావరణంతో, అలాగే పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి ఒక మండువా లోగులు టైపులో అచ్చమైన పల్లెటూరులో ఉన్నటువంటి ఒక పెంకుటిల్లు. ఆ పెంకుటిల్లులోకి మనం వెళ్ళే పరిచేస్తాం. అరుగులు ఉన్నాయి, చక్కని అరుగులు ఉన్నాయి, ముగ్గులు పెట్టారు. అలాగే ఒక పల్లెటూరు వాతావరణంలో మనం ఉన్నాం. ఇటువంటి పల్లెటూరు వాతావరణంలో చక్కని ఇల్లు ఎంతో పెంకుటిల్లుతో ఉంటాయి. అలాగే పూర్వకాలం కూడా చాలా ఆహ్లాదకరం. మనం చిన్నప్పుడు అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు, అలాగే రకరకాలుగా మన పట్టణం నుంచి పల్లెల్లోకి వెళ్ళినప్పుడు ఇటువంటి ఇల్లులు మనకు దర్శనమిస్తుంటాయి. కాబట్టి అటువంటి ఇల్లు మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆ ఇంటికి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి రకరకాలుగా ఇంట్లో ఒక డిజైన్ కూడా ఇప్పటికి రకరకాల వాల్ పేపర్స్తో పాటు రకరకాల డిజైన్లు కూడా వచ్చాయి. రకరకాలుగా ఇప్పుడు ఇంట్లోనే ఒక సీనరీని కూడా డిజైన్ చేస్తున్నారు. అటువంటి సందర్భాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఇల్లుని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందా? ఇంట్లో మనకి అలాగే ఆ విధంగా చూసుకుంటే ఇంటి దారబంధం కనబడుతుంది. ఇంటి దారబంధంతో పాటు సరిగ్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే సముద్రం, ఒక సీనరీ, సముద్రం ఇంటిలోనే సముద్రం ఉన్నట్టుగా ఒక గోడకి వాల్పేపర్ పెట్టాము అనిపించే విధంగా కూడా మనకి ఈ సీనరీ చూస్తే కనపడుతుంది. అది చాలా అద్భుతంగా ఒక సీనరీ ఇంట్లోనే ఒక సముద్రం ఉందా అనే విధంగా ఈ యొక్క సీనరీని లోపల వేసాం. ఇప్పుడు అంతా లైవ్ పేపర్స్, అంటే మనం లైవ్ సీనరీస్ కూడా వచ్చే మనకు అన్నీ కూడా చూస్తుంటాం. అటువంటి సీనరీని తలపించే విధంగా కనిపిస్తున్నటువంటి దృశ్యం మీకు అది చూస్తే అది ఇంట్లో ఒక సీనరీ ఉంది అనుకుంటే చాలా పొరపాటే. ఇది లోపల ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. వెనకాల ఉన్నటువంటి చిత్రాన్ని కూడా చూపించాను. ఒక అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు, ఒక ఇంట్లోనే ఒక సముద్రాన్ని తలపించేటువంటి ఒక సీనరీ, అది కూడా లైవ్ సీనరీ, అంటే అలలో ఉధృతి కొనసాగడం ఇటువంటివి కూడా ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం మెల్లగా లోపలికి వెళ్దాం. ఈ ద్వారబంధం లోపలికి వెళ్తే మాత్రం మనకి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే నిజంగా సముద్రమే కనబడుతుంది. చూసారా? ఇది స్వచ్ఛమైన సముద్రం. ఇది అచ్చం మనం ఏదైతే చూస్తున్నటువంటి ప్రాంతం, ఈ సముద్ర తీర ప్రాంతంలోనే ఉన్నటువంటి ఒక ఇంటిలో సముద్రం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇటువంటి సందర్భం మనం చూసుకుంటే ఎక్కడ చూసినా ఇటువంటి సందర్భాలే కనపడుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఈ యొక్క ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా అనగానే మనకి ఎంతో చక్కనైన ఆహ్లాదకరమైన వాతావరణం, పక్కన సముద్రం ఉంటుంది, మరో పక్కన ఏజెన్సీ ప్రాంతం అడవులు ఉంటాయి, మరో పక్కన కోనసీమ కొబ్బరి చెట్లు ఉంటాయి. కానీ ఒక పక్కన మరో అందమైన ప్రకృతి రమణీయత గోదావరి ఉంటుంది. ఈ గోదావరి వచ్చి సముద్రంలో కలుస్తూ ఇవన్నీ కూడా తరచూ జరిగేటువంటి ప్రక్రియ అయినప్పటికీ ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం, ఇది ఒక ఇల్లు. మనం చూస్తున్నటువంటి ఇల్లు ఈ సముద్రం అలల ఉధృతికి ఎప్పుడూ కూడా వచ్చి అలల తాకిడికి కోతకు గురవడమే కాకుండా ఈ యొక్క ప్రాంతం ఇప్పుడు ఇంటిలోనే సముద్రం ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి ప్రాంతాన్ని చూస్తుంటే చాలా భయంకరంగా కనపడుతున్నటువంటి దృశ్యాలు. ఈ ఇల్లు ఒకప్పుడు ఇంట్లో ఒక అమ్మ నాన్న, అలాగే ఒక పిల్లలు స్కూల్కి వెళ్ళి అప్పుడే వెళుతున్నటువంటి పిల్లలతో ఎప్పుడు కూడా కలకలలాడేటువంటి ఒక ఇల్లు ఇది. ఆ ఇంటిలో ప్రస్తుతం ఈ విధంగా ఎవరూ లేక చూస్తున్నాం. ఇది మిద్దె అంటారు, పైన కనపడినటువంటి మిద్ది. చిన్నతనంలో మన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి ఎవరైనా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మిద్ది పైన ఈ విధంగా వేసి మట్టితో మెట్టి ఈ విధంగా ఉంటుంది. అటువంటి ఆ పెంకిటిల్లో ఇది తాటి చెట్లు కోస్తారు. తాటి చెట్లతోని ప్రత్యేకంగా ఈ దూలాలు పైన ఉన్నటువంటివన్నీ కూడా మనం చూడొచ్చు ప్రయత్నం. అవన్నీ కూడా చూస్తుంటే ఒకప్పుడు ఆ తాతయ్య గారి ఇంటి దగ్గర సరదాగా ఇటువంటివన్నీ కూడా నాకు అప్పట్లో మనకి చిన్ననాటి జ్ఞాపకాలు అయితే కనిపించాయి. ఈ యొక్క పూర్వకాలం ఇల్లులు ఇవన్నీ కూడా పక్కన ఇటువంటి గాజులు ఉంటాయి. గాజులతో పక్కన మనకి అప్పట్లో ఇవన్నీ కూడా వేస్తూ ఇందులో ధాన్యం కూడా నింపుకుండేవారు. ఇటువంటి తలుపులు తీసుకుని సరదాగా వెతుకుని ఇందులో ధాన్యాన్ని పోగేసుకుని ఉండేవారు.
కానీ అటువంటి ఇల్లులన్నీ కూడా ఇప్పుడు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు ఎంతో చక్కగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు తాతయ్య అమ్మమ్మతోని, అలాగే ఆ ఇంట్లో ఒక నాన్న, అలాగే చిన్నాన్న వీళ్ళందరూ కూడా సరదాగా ఈ యొక్క ప్రాంతంలో మసిలేవాళ్ళు. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఇప్పుడు బోసిపోయింది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళారు. ఈ యొక్క ప్రాంతం సముద్రం ఎప్పుడు వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా అనేక ఇళ్ళు సముద్రం ఈ సముద్రానికి సంబంధించినటువంటి కోతకు గురవి ఈ విధంగా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. సగం పడిపోయి సగం ఏ విధంగా కనపడుతుందో చూడవచ్చు. ఇటువంటి పెంకిటిల్లు ఈ ఇంటిని చూస్తుంటే చాలా బాధాకరంగా కనపడుతుంది. ఎందుకంటే ఇటువంటి ఇల్లు మొత్తం ఉప్పాడ సముద్ర తీరం ఈ యొక్క ప్రాంతం ఎన్నో కిలోమీటర్ల 10 కిలోమీటర్ల మేర కొట్టుకుంటూ వస్తూ చూడొచ్చు. ఈ యొక్క సముద్రం ఈ యొక్క ప్రాంతం అంటే మనకు కనపడుతుంది, కనుచూపు మేరలో కనపడుతున్నటువంటి ప్రాంతంలో అప్పుడు ఉప్పాడ ఉండేది అనేది కూడా చెప్పుకొస్తుంటారు. ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరంలో ఎక్కడ చూసినా ఇటువంటి సందర్భాలే బాధాకరమైనటువంటి సన్నివేశాలు కనపడుతుంది. ఎందుకంటే అన్నీ కూడా ఇల్లు ఈ విధంగా కోల్పోయి చాలా భయంకరంగా ఉన్నటువంటి దృశ్యాలు మనం చూపించే మనకి పడిపోతుంది. మనకి చూసుకుంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు లోపల ఎటువంటి పరిస్థితులను మీకు చూపించే ప్రయత్నం చేసి చూడొచ్చు. ఎటువంటి ఇల్లు ఇక్కడ మరొక ఇల్లు గదిలో ఒక బెడ్రూమ్ కింద ఉండొచ్చు. చాలా డెకరేషన్ కూడా చేసుకున్నారు. అటువంటి ఇల్లు ఇప్పుడు మొత్తం సముద్ర కోతకి గురవడమే కాకుండా మొత్తం పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సగం ఇల్లు మనం చూస్తున్నాం. ఒక పక్కన పడిపోయి దారబంధం మాత్రమే గాలిలో ఏలబడుతున్నటువంటి దృశ్యం ఈ కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో ఈ మాయాపట్నం కావచ్చు, ఎక్కడ చూసినా ఇటువంటి ఇల్లు మన ప్రమాదకరం. ఇక్కడ ఉన్న కొద్దిసేపట్లో ఈ తుఫాను తాకిడికి మొత్తం అంతా పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. ఈ విధంగానే ఎక్కడ చూసినా ఈ విధంగానే దర్శనమిస్తుంది. మనం చూడొచ్చు సగం ఇల్లు పడిపోయి సముద్రంలోకి ఈ యొక్క దూలాలు ఏవైతే ఉన్నాయో దూలాలు ఈ విధంగా ఏలబడుతున్నటువంటి దృశ్యాలు. సగం ఇల్లు మాత్రమే కనబడుతుంది. ఇటువంటి పూర్వంలో ఉన్నటువంటి చక్కటి అందమైన ఒక ఇల్లు అయితే ఈ విధంగా సముద్ర అలల తాకిడికి మొత్తం ధ్వంసమవి ఏ విధంగా కనపడుతుందో మీరు చూడొచ్చు. నెరలబారింది. ఈ యొక్క చిన్న గదులు ఇంటి పక్కన ఉండడు చిన్న గదిలో ఇటువంటి దాంట్లో ఆ ధాన్యాగారం స్టోరీ చేసేవారు. ఈ ఇల్లు అయితే రేపటికైతే మొత్తం పూర్తిగా కనుమరుగైపోద్ది. చక్కని అందమైన ముగ్గులతో వేసినటువంటి ఇల్లు చూడవచ్చు. ఇటువంటి ముగ్గులు ఎంతో అందంగా ఒక ఇంటి ఇల్లాలు ఎంతో అందంగా వీటినైతే తీర్చిదిద్దుకుని తన ఇంటి ఆవరణం అంతా కూడా గచ్చుతోనే చాలా బాగా ప్రతిరోజు కూడా దీన్ని ఎంతో బాగా చూసుకునేవారు. ఇంటిలో మనకు చిన్న కిట్టు గది చూస్తే పైన ఇది క్లోజ్ చేసేసేవారు. నా చిన్నతనంలో నాకు బాగా గుర్తున్నటువంటి అంశం ఇది చిన్నది. ఇది తాళాలు వేసేసేవారు చిన్న దాంట్లో. ఇది దీనికి లాక్ వేసేసి దీన్నంతా కూడా పెట్టేసి పైన దీని నిండా ధాన్యం ఉండేది. మా అమ్మమ్మ గారి ఇంట్లో చూసుకుంటే అప్పట్లో అయితే ఇది పైనుంచి మమ్మల్ని దింపి చిన్నప్పుడు మా తాతయ్య కానీ నా అమ్మమ్మ కానీ ఇది దింపి లోపల నుంచి మా నాన్నమ్మ కానీ లోపల నుంచి వెళ్ళి ధాన్యం అయితే మాకు పెద్ద వాటితో తీసి మళ్ళీ ధాన్యం తీసిన తర్వాత బయటికి ఆ చిన్న రోళ్ళలో వేసుకుని దంచుకుంటూ అటువంటి సంఘటనలు అయితే ఉండేవి. ధాన్యాన్ని తీసి ఇప్పుడంటూ మిల్లులో వచ్చాయి కానీ ఇప్పుడు ధాన్యం ఒక రోలులో తీసి దంచుకుంటూ ఆ ధాన్యంలో పక్కన ఉన్నటువంటి వేస్ట్ని తీసి ధాన్యం గింజలతోనే అప్పుడు వండుకునేవారు. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక మండువా లోగులు ఉప్పాడలో ఉన్నటువంటి మండువా లోగుల్ని ఈ విధంగా ఒక పెంకిటిల్లు అయితే మొత్తం మనకి కోనసీమ జిల్లా ఏరియాలో అయితే మండువా లోగులు ఉంటాయి. పెద్ద లోగులు ఇంకా ఇప్పుడు అక్కడక్కడ కూడా కనపడుతున్నాయి. అటువంటి ఇల్లులు ఇప్పుడిప్పుడే మొత్తం ఒక రీమోడలింగ్ కూడా చేస్తున్నారు. ఏంటంటే గతించిపోయినటువంటి వాటిని గుర్తు చేసుకుంటూ కూడా ఇప్పుడు రీమోడలింగ్ అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఇల్లు మొత్తం ఇప్పుడు చూపించే ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయి కేవలం ఒక మొండు గోడలు మాత్రమే కనపడుతున్నటువంటి దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొండు గోడలు మాత్రమే కనపడుతున్నాయి. ఇంటి భాగం అందుకో మనకి ఇందాక లోపలికి వెళ్ళాం. లోపల చూస్తే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించాం. ఇటువంటి ఇల్లు ఇప్పుడు ఏ విధంగా ఉందో చూడొచ్చు. మొత్తం పూర్తిగా నేల మట్టం అయిపోయింది. సముద్రం కోతకే చూడొచ్చు. సముద్రం మెల్లమెల్లగా వచ్చి ఈ ఇంటిని మొత్తం అంతా కూడా కబలించేసింది. ఈ విధంగానే ప్రతి ఇల్లు కూడా మనకు కనుచూపు మేరలో కనపడుతున్నటువంటి ప్రతి ఇల్లు కూడా ఈ విధంగానే సముద్ర అలల తాకిడికి రాకాసి అలల తాకిడికి మొత్తం కోతకు గురవి ఇంటిని ఒక ఎంతో చక్కని పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి ఒక అచ్చమైన పల్లెటూరి
పెంకుటిల్ని మనం మొత్తం ఈ సముద్ర కోతకు గురవి ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇలా ఎక్కడ చూసినా సరే మనకి ఇదే పరిస్థితులు అయితే ఇక్కడ ఉప్పాడ సముద్ర తీరంలో కనపడితే ఇది ఒక ఇల్లు పెద్ద అరుగు ఉండేది. ఇది ఒకప్పుడు నేను కూడా 10 సంవత్సరాల క్రితం ఈ యొక్క ప్రాంతంలో కూడా అన్ని కూడా చూసేవాడిని. ఇప్పుడు ఇది కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా సరే కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా ఇటువంటి ఇల్లు ఇప్పటికే ఉప్పాడ సముద్ర తీరంలో అలాగే అనేక వేలాది ఇల్లు ఇప్పుడు మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా గతంలో మత్స్యకారులు ఉన్నటువంటి ప్రాంతం ఉప్పాడ కావచ్చు, ఉప్పాడ మొదలుకొని ఈ యొక్క మాయాపట్నం అలాగే నాయకర్ కాలనీ ఈ యొక్క ప్రాంతాలు ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా మత్స్యకారులకు సంబంధించిన ఇళ్ళన్నీ కూడా ఈ విధంగా మనం చూస్తాం. ఇల్లు ఎంత చక్కగా ఉంది, అందమైనటువంటి ఒక పెంకిటిల్లు ఈ విధంగా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఎక్కడ చూసినా ఈ యొక్క వీళ్ళంతా కూడా చాలా ఆవేదన, పూర్వకు సంబంధించిన ఇళ్ళన్నీ కూడా ఈ విధంగా కనుమరుగవుతుందో ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం మొదటగా చూస్తే ఎంతో ఇల్లు అందమైన ఒక పెంకిటిల్లు, పల్లెటూరు వాతావరణంలో కొబ్బరి చెట్లు ఇలా కనిపించినటువంటి ఇల్లు లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం అంతా కూడా ధ్వంసమై సముద్ర అలల తాకిడితో సముద్ర కోతకు గురై పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇల్లు అంతా కూడా ఖాళీ చేసి వీళ్ళంతా కూడా ఒకప్పుడు పిల్లా పాపలతోని అలాగే అమ్మమ్మ తాతయ్యలతో సరదాగా ఉన్నటువంటి ఇల్లు మొత్తం పూర్తిగా ధ్వంసమైపోవడంతో ఇల్లు అంతా ఖాళీ చేసి అందరూ కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఉప్పాడ నుంచి ఇటువైపు మాయాపట్నం వరకు ఏదైతే అమీనాబాద్ ఈ యొక్క ప్రాంతాలు మొత్తం ఎక్కడ చూసినా సముద్రం తీరం వెంబడి వందలాది ఇల్లు ఈ యొక్క సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. మొత్తం అన్నీ కూడా పెంకుటిల్లు కావచ్చు, పాకలు కావచ్చు, మొత్తం అన్నీ కూడా దాదాపుగా కలిసిపోయాయి. సముద్రం వచ్చిన తుఫాను వచ్చిన ఏ తుఫాను వచ్చినా సరే ఈ తుఫాను దాకిడికి ఈ విధంగా కొట్టుకుపోతుంటాయి. అలాగే ఎక్కడ సముద్రం అలజడికి ఎక్కడ తుఫాను వచ్చినా సరే దాని ప్రభావం ఇక్కడ బంగాళాఖాతం సమీపంలో ఉండడంతోనే దాని ఉప్పాడ సముద్ర తీరం అలలు ఎగసిపడడం మనం రోజు నిత్యం వార్తల్లో కూడా చూస్తుంటాం. అటువంటి తీరంలో కొన్ని ఇప్పటికే ఈ యొక్క ప్రాంతాలని అప్పట్లో రక్షణ గోడగా జియో ట్యూబ్ అయితే ఉండేది, అది కూడా కబలించుతూ సముద్రం మొంతమెల్లగా ఈ యొక్క ఉప్పాడనైతే త్వరలో ఉప్పాడ కనుమరుగవుతుందనే కేవలం మ్యాప్లో మాత్రమే ఉప్పాడ కనిపిస్తుంది, ఊరులో ఇంకా ఉప్పాడ అనేది కూడా కనుమరుగవుతాయి అనే విధంగా అప్పుడంతా కూడా మెల్లమెల్లగా కొద్దిగా సంవత్సరం ఆటుపోటులతో పాటు అలాగే ఆటుపోటులు తుఫానులు ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో మెల్లమెల్లగా తుఫానుకి ఈ యొక్క సముద్రం మొత్తం తీరాన్ని అయితే కబలించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు పక్కన ఏపీ ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. దీనికి శాశ్వత పరిష్కారంగా కోత నివారణగా మొత్తం అనేక చర్యలు చేపడతామని కూడా చెప్పిన నేపథ్యంలో మరి చూడాలి ఎటువంటి చర్యలు చేపడతారు. కోతకు గురవుతున్నటువంటి ప్రాంతాన్ని అలాగే ఇటువంటి ఇళ్లను కూడా ఏ విధంగా రక్షిస్తారు, అలాగే ఇటువంటి ఇళ్ళన్నీ కూడా కాలగర్భంలో మొత్తం ఈ యొక్క సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి మన ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ఉప్పాడ సముద్ర తీరం వెంబడైతే ఇటువంటి ఇల్లు ఎన్నో మొత్తం కోతకు గురవి సముద్రంలో కలిసిపోయినటువంటి సందర్భాలు, ఎన్నో కుటుంబాలు వీధిని బట్టి రోడ్డును బట్టి సందర్భాలు కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.